ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మెగాస్టార్ కు విశ్వంభర పెద్ద టాస్క్. ఎందుకంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ సినిమా వాటిని అందుకుని దూసుకుపోతోంది. ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ అందుకొని సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ 300 కోట్ల క్లబ్ వైపు పరుగులు పడుతోంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు మూవీ సక్సెస్ అవ్వడంతో చిరంజీవితో పాటు మూవీ టీం హ్యాపీ మూడ్లో ఉంది. ముఖ్యంగా భోలా శంకర్ తర్వాత ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీతో చిరు కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. అదే సమయంలో ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో మూవీ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫుల్ మాస్ రోల్లో చిరును బాబీ సినిమాలో చూపించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే మెగాస్టార్కు వాల్తేరు వీరయ్య మూవీతో మంచి హిట్ ఇచ్చిన ఆయన ఇప్పుడు అంతకు మించి ప్లాన్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే అటు బాబీ కొల్లి మూవీ షూటింగ్లో పాల్గొంటూనే ఇటు విశ్వంభర మూవీ పనులను చిరంజీవి పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్టుగా రూపొందుతున్న విశ్వంభర గతేడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్ గా సినిమా నుంచి వచ్చిన రెండో గ్లిమ్స్ పర్లేదనిపించుకుంది. కానీ ఫస్ట్ టీజర్ మాత్రం దారుణంగా విమర్శలు ఎదుర్కొంది. సాంగ్ కూడా అనుకున్నట్లుగా మెప్పించలేకపోయింది. ఏదేమైనా సినిమా మాత్రం అలరించాలని మూవీ టీం చాలా కష్టపడుతోంది. కొన్ని నెలలుగా వర్క్ చేస్తోంది. వేసవిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు చిరంజీవికి పెద్ద టాస్కే వచ్చి పడిందని చెప్పాలి. అదేంటంటే ఇప్పటికే మనశంకర వరప్రసాద్ గారు అందరినీ ఆకట్టుకొని చిరులో ఫుల్ జోష్ నింపింది. ఇప్పుడు దాన్ని విశ్వంభర కంటిన్యూ చేయాల్సి ఉంది. అలా జరగాలంటే సినిమా హిట్ అవ్వాలి. అందుకుగాను చిరంజీవి ఫోకస్ పెట్టి దగ్గరుండి అన్ని పనులు చేయించుకోవాలి. సినిమా ఆడియన్స్ను మెప్పించేలా ప్లాన్ చేసుకోవాలి. మరి ఏం జరుగుతుందో, మెగాస్టార్ ఏం చేస్తారో, సినిమా ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.